వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో మన వ్యూవర్స్ అడిగిన వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే మాకు మంత్లీ 10,000 వస్తాయి. సో 10,000 సేవింగ్స్తో ఒక ప్రాపర్టీ కొనాలన్నది డ్రీము. దానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని. సో ఈరోజు వీడియోలో నేను వచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళు కి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానీ కొనాలని ఉంటుంది. సో ఆ డ్రీమ్ని మనం రీచ్ అవ్వాలి అంటే మన సేవింగ్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత అమౌంట్తో ప్లాన్ చేసుకోవాలి, ఎంత టైంతో చేయాలన్నది అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ఒక టార్గెట్ అనేది మనం పెట్టుకుంటామో, స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానీ కొనాలి అని, అలా టార్గెట్ పెట్టుకొని మన సేవింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు 1,00,000 సేవ్ చేద్దాం అనుకున్న వాళ్ళని 2,00,000 అనేది సేవ్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు ఒక టార్గెట్ ఫిక్స్ అయ్యింది కాబట్టి ఆ టార్గెట్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకి టార్గెట్ ఏం లేదనుకోండి, ఏదో ఒక సేవింగ్స్ చేద్దామని చేసామనుకోండి, 1,00,000 సేవ్ చేద్దాం అనుకున్న వాళ్ళం 50,000 వరకే రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే మనకు ఒక టార్గెట్ లేదు కాబట్టి కొంత టైం చేసిన తర్వాత అబ్బా ఇంకా మన వల్ల కాదులే అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇలా మన స్థలం, పొలం, ఇల్లు, గోల్డ్ కొనుక్కోవాలని ఒక టార్గెట్ ఉంటుందో అప్పుడు మనం ఎంత సేవింగ్స్ చేయాలనుకుంటున్నామో అంతకంటే ఎక్కువ రీచ్ అవ్వగలం. ఇలా ఏదో ఒక టార్గెట్ పెట్టి చేసాము అంటే మనం 10,00,000 సంపాదించాలనుకున్న వాళ్ళం టార్గెట్ కోసం కష్టపడతాం కాబట్టి 10,00,000 సంపాదించాలనుకున్న వాళ్ళే ఎంత తక్కువలో తక్కువ కనీసం 8-9 lakhs అన్న అయితే మనం సేవ్ చేయగలుగుతాం. సో ఈ రోజు వచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళు కనీసం ఒక సెంటు భూమి లేదా 2 సెంట్లు భూమి అన్నా పొలం అన్నా కొనుక్కోవాలని ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది వచ్చేసరికి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత టైంలో ప్లాన్ చేసుకుంటే ఒక సెంటు భూమి కొనగలరంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏం కొనాలి అంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, మనము స్థలం కొనాలా, పొలం కొనాలా, ఇల్లు కొనాలా, ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది ఫిక్స్ చేసుకోండి. అది ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంత టైంలో కొనాలి, ఒక 3 years, 5 years, 10 years అని పెట్టుకోండి. ఎన్ని ఇయర్స్ అన్నది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం కొనాలి అనుకున్న దాన్ని బట్టి మనం సేవింగ్స్ చేయాలనుకునే అమౌంట్ని బట్టి ఉంటుంది. అంటే మంత్లీ మనం ఎంత అమౌంట్ సేవ్ చేయగలం. నేను మంత్లీ నా ఈ డ్రీమ్ కోసం నేను స్థలం కొనాలనుకుంటున్నాను, సో 10,000 సేవ్ చేయగలను. పొలం కొనాలనుకుంటున్నాను, 15,000 సేవ్ చేయగలను. లేదా ఇల్లు కొనాలనుకుంటున్నాను, 20,000 సేవ్ చేయగలను. లేదు 1,000 to 5,000 మాత్రమే ఎవ్రీ మంత్ సేవ్ చేయగలను. సో ఆ సేవింగ్స్తో నేను వీటిలో ఏది నాకు పాసిబుల్ ఉంటుంది అంటే కొంచెం తక్కువకి వచ్చేది ఏది కొనగలను. ఇలాగా మనం మంత్లీ ఎంత సేవింగ్స్ చేయగలుగుతున్నాము అన్నది చూసుకొని దాన్ని బట్టి మీ డ్రీమ్ ఇది వీటిలో ఏది రీచ్ అవ్వగలరని చూడండి. తర్వాత మీరు సేవ్ చేయగలుగుతున్న అమౌంట్ని బట్టి మీ డ్రీమ్ని బట్టి టైం పీరియడ్ అన్నది ఫిక్స్ చేసుకోండి. సో మీరు ఇంత సేవింగ్స్ అమౌంట్తో ఏది మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారో అది ఎంత టైం పీరియడ్లో మీరు రీచ్ అవ్వగలరు అన్నది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో అండ్ మంత్లీ సేవింగ్స్ అనుకున్న తర్వాత వన్స్ టార్గెట్ ఫిక్స్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 10,000 అనుకుందాము. అప్పుడు మీరు ఈ మంత్లీ సేవింగ్స్ని ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనం మన గోల్ని రీచ్ అవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్తో మీరు 5 yearsలో ఒక స్థలం, ఒక సెంట్ కానీ 2 సెంట్లు కానీ స్థలం కొనాలి అనుకుంటే సో ఈ 10,000 మీరు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తే మీ గోల్ని త్వరగా రీచ్ అవ్వగలరు. అంటే సెంట్ కొనాలనుకున్న వాళ్ళు సెంటున్నర ఎలా కొనగలరు, లేదా 5 yearsలో కొనాలనుకున్న వాళ్ళు 4 yearsలో ఎలా కొనగలరు. సో దానికోసం మనం ఈ 10,000ని వైజ్లీ అన్నది ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో అది మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ 4 points చూద్దాం. సో మన వ్యూవర్స్ అడిగింది 10,000 మంత్లీ సేవింగ్స్తో ఒక స్థలం కొనాలి అన్నారు కాబట్టి ఫస్ట్ దీనికైతే నేనైతే ప్లానింగ్ చెప్తున్నాను. ఇది మీరు దేనికైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ 1,000 to 5,000 మన దగ్గర ఉన్నా సరే అప్పుడు మనం టైం పీరియడ్ అన్నది పెంచుకోవాల్సి వస్తుంది, లేదా ఇంకొంచెం సేవింగ్స్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 10,000 సేవింగ్స్ ఉన్న వాళ్ళు ఒక ప్రాపర్టీ కొనాలి, ఒక సెంట్ కానీ 2 సెంట్లు కానీ అనుకుంటే మనం టార్గెట్, టైము, అమౌంట్ ఫిక్స్ చేసుకున్నాం. సో ఎవ్రీ మంత్ ప్రెజెంట్ మనం డిఫరెంట్ వాటి మీద పెట్టవచ్చు. గోల్డ్ కాయిన్స్, ఆర్డి అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి. వీటితో పాటు వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా నేను మీకు ఒక 2 points సేవింగ్స్ యాడ్ చేస్తాను. దానివల్ల డెఫినెట్గా మీరు ఎంతైతే సేవింగ్స్ చేయగలుగుతున్నారో ఆ టార్గెట్ని ఇంకా ఎక్కువ చేయగలరు. అప్పుడు మీ టార్గెట్ రీచ్ అవ్వగలరు. సో ఎవ్రీ మంత్ నేను చెప్పేది ఏంటంటే 10,000లో ఫస్ట్ మనము మిడిల్ క్లాస్ మెంటాలిటీ ప్రకారం అండ్ హౌస్ వైఫ్స్ వాళ్ళు ఎక్కడైనా కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే వీళ్ళు ఎస్ఐపి మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు అన్నారు కాబట్టి బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఎందుకంటే మన దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలిగేది ఏదన్నా ఉంది అంటే గోల్డ్. ఆ గోల్డ్ మనం ఈరోజు కొని 5 years తర్వాత డెఫినెట్గా ఈరోజు కొన్నదానికంటే ఎక్కువ రేట్ ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టామన్నమాట. గోల్డ్ అనేది 5 yearsలోనే 1.5 నుంచి 2 అన్ని టైమ్స్ అయితే గోల్డ్ ఇంక్రీజ్ అయింది. సో ఎవ్రీ మంత్ ఒక్క గోల్డ్ కాయిన్ అన్న మీరు కొనాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకోండి. 24 carats తీసుకోండి. గోల్డ్ కాయిన్ ఎప్పుడు కూడా 24 carats తీసుకోండి. ఏది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కాబట్టి. సో ఈ గోల్డ్ కాయిన్స్ మీరు ఇప్పుడు కోసం తీసుకోవట్లేదు. మీ స్థలం అన్నది మీరు డ్రీమ్ కట్ ఇలా 5 years చేయాలి. 1 year
12 గోల్డ్ కాయిన్స్ అంటే 5 ఇయర్స్లో మీ దగ్గర 60 గోల్డ్ కాయిన్స్ అన్న ఉండాలన్నమాట. మన టార్గెట్ 60 అనుకోండి, మనం కష్టపడతాం కాబట్టి దానికి తగ్గట్టు అట్లీస్ట్ మనం 50 నుంచి 55 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అన్న రీచ్ అవ్వగలం. నేను ఎలా పాసిబుల్ అన్న చెప్తాను. 60 గ్రామ్స్ గోల్డ్ అన్నది మన టార్గెట్, ఎవ్రీ ఇయర్ గోల్డ్ కాయిన్స్. సో 10,000 సేవింగ్స్ కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్ ప్రకారం, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీరు 10,000 సేవింగ్స్ కాబట్టి మంత్లీ ఈరోజు గోల్డ్ రేట్ ప్రకారం మనకి 24 క్యారెట్స్ అనేది ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుందన్నమాట. 7,000 నుంచి 7,500కి వస్తుంది. మనము ఆన్లైన్లో కూపన్స్ ఇట్లాంటి ఏవో ఆఫర్స్ ఉంటాయి, అవి యూస్ చేసామంటే 7,000 7,100 అలా వస్తుంది. లేదా బయట గోల్డ్ పెరిగినప్పుడు 7,300 7,500 అయితే అవుతుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి ఇవి కలిపి. సో ఏదైనా కానీ 7,000 to 7,500 అవుతుంది 2024లో 24 క్యారెట్స్. సో ఇప్పుడు 10,000లో నుంచి ఎవ్రీ మంత్ కూడా 7,000 మీరు పక్కకు పెట్టుకోండి. 7,000 కంటే ఎక్కువ అవుతుంది గోల్డ్ మంత్, ఒక 300 500. సో అది మీరు ఏం చేస్తారు, సేవింగ్స్, మీ మంత్లీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యూషన్ ద్వారా 10,000 వస్తాయన్నారు కదా, అవి వాటిలో నుంచి 7,000 మీరు గోల్డ్ కోసం పక్కన పెట్టుకొని, అండ్ వాటితో పాటు ఏవైతే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందో ప్రతి మంత్ అవి వేరే వాటిలో నుంచి సేవింగ్స్ అయితే చేయడానికి స్టార్ట్ చేయండి. అంటే ఇంట్లో ఇంకెక్కడన్నా చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకొని అయితే ఒక 300 to 500 ఆ ఎక్స్ట్రా అమౌంట్ చేయగలిగారు అంటే అలా ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మంత్ ఇయర్ అంటే ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా 7,000 7,500 లోపు వద్దాం అనుకుందాం. ఇలా 5 ఇయర్స్ చేయాలి కదా, మరి ఆ తర్వాత కూడా ఉండరుగా అంటే ఇప్పుడు మీరు ట్యూషన్స్ అంటే ఎవరైతే మన ట్యూషన్స్ అనే కాదు ఏదైనా కానీ సంపాదిస్తున్నామంటే ఆబ్వియస్గా మన ఇయర్స్ ఎప్పుడైతే గోల్డ్ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా కానీ రేటు పెరుగుతుంది అంటే మన చుట్టూ ఉన్న వాటి యొక్క వాల్యూస్, కూరగాయలు వీటన్నిటి రేట్లు కూడా పెరుగుతున్నాయి. అవి ఎప్పుడైతే పెరుగుతాయో ఆబ్వియస్గా మన శాలరీలు కూడా ఎంతో కొంత ఇంక్రిమెంట్ ఉంటుంది అనమాట. సో అలా మన శాలరీలు కూడా ఎంతో కొంత ఇంక్రిమెంట్ ఉంటుంది కాబట్టి 10,000 మంత్లీ సేవ్ చేయగలం అనుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి 11,000 12,000 అట్లా మీ సేవింగ్స్ కూడా పెంచుకోవాలన్నమాట. సో అలా ఏదైనా కానీ ఎవ్రీ మంత్ ఒక గోల్డ్ కాయిన్ టార్గెట్ పెట్టుకోండి. సో ఇవి మీరు 5 ఇయర్స్ తర్వాత అమ్మారు అంటే ప్రెజెంట్ 7,000 ఉన్న గోల్డ్ రేట్ అన్నది నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ తర్వాత 24 క్యారెట్స్ అన్నది 10,000 వరకు అయితే ప్రెజెంట్ ఉన్న కౌంట్స్ ప్రకారం అయితే రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఆ కౌంట్ ప్రకారం మీరు 5 ఇయర్స్లో 60 గ్రామ్స్ కనుక సేవ్ చేయగలిగారు అంటే మీ దగ్గర 5 ఇయర్స్ కల్లా 6 lakhs అయితే ఉంటుంది. సో మనం ఒక సెంటు లేదా 2 సెంట్లు కొనాలి అంటే మన దగ్గర మినిమం 8 to 10 lakhs ఉండాలి. నేను ఎలా అన్నది కూడా చెప్తాను. సో మన దగ్గర ఉన్న 10,000లో నుంచి 7,000 గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. రిమైనింగ్ 3,000 అదేంటి 7,000కి రాదు కదా అన్నారు, దానికి కూడా నేను చెప్పాను రిమైనింగ్ ఎక్స్ట్రా పడే అమౌంట్ మీరు ఇంకేదన్నా ప్లాన్ చేసి తీసుకోవాలి అని చెప్పి. సో 7,000 గోల్డ్కి టార్గెట్ పెట్టుకోండి, రిమైనింగ్ 3,000. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎప్పుడు కూడా ఒకటే దాని మీద పెట్టకూడదు. 10,000 తీసుకెళ్ళి ఎప్పుడు గోల్డ్ మీద పెట్టకూడదు, 10,000 ఆర్డీలు చేయకూడదు, 10,000 మ్యూచువల్ ఫండ్స్ చేయకూడదు, ఎప్పుడు కూడా మన సేవింగ్స్ అన్నది ఒకటే దాని మీద పెట్టకూడదు. సో రిమైనింగ్ 3,000 అన్నది మీరు మీ ఎవరైతే అడిగారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ లేదు అన్నారు కాబట్టి ఇంకా మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉండేది కొంచెం మనకి ఇంట్రెస్ట్ వచ్చేది ఏది అంటే ఆర్డీ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ కూడా మీరు ఆర్డీ అయితే చేసుకోండి. సో ఆర్డీ అయితే ఎంత వస్తుందో చెప్తాను. దానికంటే ముందు ఇన్ కేస్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ప్రతి మంత్ 3,000 చేశారు అంటే 10 to 12% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది 5 years వరకు. అలా మనం చేస్తే మనం పెట్టేది 1,80,000, మనకు వచ్చే ఇంట్రెస్ట్ 54,000 అంటే నియర్లీ 2,34,000 వస్తుంది. ఏది ఈ 3,000 మీరు ఎస్ఐపి చేస్తే అనమాట. అంటే ఎట్ ది ఎండ్ 5 years దగ్గర గోల్డ్ మీద 6 lakhs, మ్యూచువల్ ఫండ్స్ మీద మొత్తం కలిపి 8,34,000 వస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ లేదు అన్నారు కాబట్టి మీరు ఆర్డీ మీద పెట్టవచ్చు అనమాట. ఈ 3,000 ఆర్డీ మీద పెట్టినప్పుడు ఏంటంటే టోటల్ సేమ్ ఇక్కడ కూడా 5 yearsలో మనం అంటే ఎవ్రీ మంత్ కూడా 3,000 బ్యాంక్లో ఆర్డీ వేస్తూ ఉంటాం అనమాట. 5 years కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్డీ అయితే 7% ఉంటుంది. సో పెద్ద వేరియేషన్ ఏం రాలేదు ఆర్డీలో కూడా. సో ఎట్ ది ఎండ్ 2,15,000. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అయితే అంటే ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ 10%కి 2,34,000 పోయింది. ఈవెన్ 12% అయితే ఇది 2,50,000 కూడా పోతుంది. సో ఏదైనా ఆర్డీ కనుక మీరు చేశారు అంటే మీకు 5 yearsకి వచ్చే అమౌంట్ 2,15,000. అంటే ఎట్ ది ఎండ్ టోటల్గా గోల్డ్ మీద ఒక 6 lakhs మీకు అప్పటికి అండ్ ఆర్డీ మీద కలిపి 8,50,000 ఉంటుంది. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు అంటే 8,34,000 నుంచి 8,50,000 వరకు అయితే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం రిస్క్ తీసుకోగలము అనుకుంటే ఇంత అమౌంట్ రీచ్ అవుతారు. లేదు ఆ అమౌంట్లో మాకు వేరియేషన్ లేదు ఆర్డీనే పోతాం అనుకుంటే కనుక 8,15,700 అయితే వస్తుంది. సో ఇది ఏది కాదు అనుకుంటే అలా అని కాకుండా ఒక 2,000 ఆర్డీ 1,000 ఎస్ఐపి కూడా మీరు చేయొచ్చు అనమాట. అంటే either మొత్తము ఈ 3,000 కూడా ఆర్డీ కూడా కాదు అలా అని చెప్పి ఎస్ఐపి కూడా కాదు అనుకుంటే ఈ 3,000 కూడా స్ప్లిట్ చేసి 2,000 ఆర్డీ మీద 1,000 ఎస్ఐపి మీద చేసినా కానీ మీరు 5 years తర్వాత గోల్డ్ కానీ మీ ఈ ఆర్డీ అండ్ ఎస్ఐపి కలిపి 8,30,000 నుంచి 8,50,000 వరకు అయితే వస్తాయి. సో ఇక్కడ వరకు మీకు ఫాలో అయ్యారు కంటే ఈ అప్రోచ్ ఫాలో అయితే మీరు సేవింగ్స్ చేయేది 8 lakhs నుంచి 8,50,000 వరకు. కాబట్టి ప్రెజెంట్ మనము
ప్రెజెంట్ ఒక అంటే సిటీకి ఔట్‌కట్స్‌లోనే స్థలం అన్నది 5,00,000, 6,00,000 ఉంటుందనమాట. సో, 5 ఇయర్స్ తర్వాత కాబట్టి ఆబ్వియస్‌గా నాకు తెలిసి ఇప్పుడున్న రేట్స్ మారిపోతాయి కాబట్టి మన దగ్గరున్న ఈ అమౌంట్‌కి ఒక్క సెంటు భూమి అది కూడా సిటీ ఔట్‌కట్స్‌లో రావడానికి ఛాన్స్ ఉంది. సో, మనకిది సరిపోదు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే మనము టార్గెట్ ఒక సెంటు భూమి. సో, 8,00,000తో మనం 5 ఇయర్స్‌లో ఈ అమౌంట్‌తో తీసుకోగలం. ఏది సిటీ ఔట్‌కట్స్‌లో బాగా సెర్చ్ చేస్తే. అయితే దీంతో పాటు హౌస్ వైఫ్ మీకు ఇంత టార్గెట్ ఉంది. మాకొచ్చే 10,000తో ఇలా భూమి కొనాలి, ఇల్లు కొనాలి, పొలం కొనాలని మీకు టార్గెట్ ఉంది అంటేనే ఆ సేవింగ్స్ చేయాలన్న మెంటాలిటీ మీకుంది కాబట్టి అనుకున్నారు అంటే డెఫినెట్‌గా ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టారు అంటే సేవింగ్స్ అయితే చేయగలరు. అంటే ఇంట్లో ఖర్చులు తగ్గించుకోండి. మనం చాలా సేవింగ్స్ చెప్పామన్నమాట. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ ఇంకా ఏం సేవింగ్స్ చేయగలరు? ఇంకా ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేయగలరు? ఆల్రెడీ మీరు ట్యూషన్స్ చెప్పి ఇన్‌కమ్ జనరేట్ చేస్తున్నా అన్నారు. దాంతో పాటు ఇంకా మీరు చేయగలిగినవి కొంచెం ఖాళీ టైంలో చేయగలిగినవి లేదంటే ఇంట్లో ఖర్చులు తగ్గించి చేయగలిగినవి ఈ 2 ఛాలెంజెస్ ఏవైనా ట్రై చేయండి. ఒకటి రూ. 1 సేవింగ్ ఛాలెంజ్ లేదా రూ. 2 సేవింగ్ ఛాలెంజ్ 5 ఇయర్స్ వరకు ట్రై చేయండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1 సేవింగ్ ఛాలెంజ్ నేను లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. రూ. 1 సేవింగ్ ఛాలెంజ్ ఏంది, రూ. 2 సేవింగ్ ఛాలెంజ్ ఏందని మన ఛానల్‌లో ఆల్రెడీ పెట్టామన్నమాట. సో, రూ. 1 సేవింగ్ ఛాలెంజ్ మనం 1 ఇయర్ ఫాలో అయ్యాము అంటే 50,000 అయితే మనము సేవింగ్స్ చేయగలం. ఇంట్లో ఉండే ఖర్చులు అంటే డైలీ ఒకరోజు ఒక రూ. 1, నెక్స్ట్ డే రూ. 2, రూ. 3, రూ. 4 ఇలా మనము 365 డేస్ చేస్తాం కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇంట్లో ఖర్చులు తగ్గించుకున్నాము అంటే అనుకున్నారు అంటే మీ టార్గెట్ మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఇల్లు, స్థలం, పొలం అన్నది కనిపిస్తూ ఉంటే మీకు రూ. 1 సేవింగ్ ఛాలెంజ్ ఈజీ అయిపోతది. సో, 5 ఇయర్స్ ఇది ఫాలో అయ్యారు అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఛాలెంజ్‌తో 50,000 సేవింగ్స్ చేయగలరు. అలా 5 ఇయర్స్ చేస్తే 2,50,000 వస్తది. అంటే మనం మీ మంత్లీ సేవింగ్స్ 10,000 ఇందాక చెప్పినట్లు ప్లాన్ చేసుకుంటే కనీసం 8,00,000 అనుకున్నా ఈ సేవింగ్‌తో 2,50,000 అంటే 10,50,000 వస్తుంది కాబట్టి 5 ఇయర్స్ తర్వాత రేటుకి కనీసం ఎంత కాదు అనుకున్నా ఒక మంచి ఏరియాలో ఒక సెంటు భూమి వస్తది. లేదు అంటే కొంచెం సిటీ ఔట్‌కట్స్‌లోకి పోయాము అంటే 1.5-2 సెంట్ల భూమి. ఎంత కాదన్నా రేట్లు పెరుగుతాయి కాబట్టి కనీసం 1.5 సెంటు భూమి అన్నా కానీ మనకి మంచి భూమి అయితే రావడానికి ఛాన్స్ ఉంది. లేదు మేము ఇంకా ఎఫర్ట్ పెట్టగలము అనుకుంటే గనక మీరు రూ. 2 సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అవ్వచ్చు. అదే రూ. 2 సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అయ్యారు అంటే కూడా ఎవ్రీ ఇయర్ మీరు 1,00,000 అయితే సేవ్ చేయగలరు. అలా 5 ఇయర్స్‌లో 5,00,000 సేవ్ చేయగలరు. సో, టోటల్ మీరు 10,000 సేవింగ్స్ ఇందాక చెప్పినట్టు 8,00,000 అండ్ ఈ రూ. 2 సేవింగ్ ఛాలెంజ్ కూడా 5 ఇయర్స్ ఫాలో అవ్వగలిగారు అంటే 5,00,000 అంటే టోటల్‌గా 13,00,000 అయితే మీరు సేవ్ చేయగలరు. ఇదంతా మీరు టార్గెట్ పెట్టుకుంటే గనక ఇలా 13,00,000 గనక మీరు రీచ్ అవ్వగలిగారు అంటే 2-2.5 సెంట్లు భూమి కొనగలరు. అంటే కొంచెం సిటీ ఔట్‌కట్స్‌లో అయితే కొనగలరు. లేదు అంటే సిటీల్లోనే అంటే అప్పటికున్న రేట్లను బట్టి ఒక 2 సెంట్లు లేదా ఇంకా కొంచెం మంచి ప్లేస్‌లోనే అయితే 1.5 సెంట్ వరకు అయితే మనకి భూమిని అయితే మనము 5 ఇయర్స్‌లో అయితే ప్లాన్ చేసుకోగలం. ఎందుకంటే అప్పటికి రేట్లు కూడా పెరుగుతాయి కాబట్టి. సో, కనీసం మనం ఇలా ఫాలో అయ్యామంటే ఇవన్నీ ఫాలో అయ్యామంటే ఇక్కడ వరకు రీచ్ అయితే మనం 13,00,000 అయితే రీచ్ అవ్వగలిగాం కదా. ఇంత టార్గెట్ పెట్టుకున్నాము అంటే కనీసం 13,00,000 రీచ్ అవ్వలేకపోయినా 10-12 లేదా 10,00,000, 11,00,000, 12,00,000 రీచ్ అవుతామన్నమాట. సో, ఎప్పుడైనా కానీ టార్గెట్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాము అంటే దానికంటే కొంచెం తక్కువ రీచ్ అయినా పర్లేదు. సో, అలా మనం 1 సెంటు నుంచి 2 సెంట్ల వరకు అయితే భూమిని మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా భూమి కానీ పొలం కానీ కొనొచ్చనమాట. ఇలా చెప్పింది దీని మీద మనం ఫస్టే గోల్డ్ మీద ఎందుకు పెట్టమంటున్నాము అంటే 5 ఇయర్స్ తర్వాత గోల్డ్ రేట్ డెఫినెట్‌గా పెరుగుతుంది కాబట్టి మీకు లాస్ ఏమీ రాదు. ఇప్పుడు కాయిన్స్ అన్నవి కలెక్ట్ చేసి పెట్టుకోవడం వల్ల ఈవెన్ ఇన్ కేస్ ఆ టైంకి మన దగ్గర ఉన్న డబ్బులకి రావట్లేదు భూమి అనుకున్నా గోల్డ్ కాయిన్స్ కాబట్టి, గోల్డ్ కాబట్టి, ఇంట్లో ఉమెన్ సేవింగ్స్ కాబట్టి మీరు వాటితో ఒక పెద్ద ఆర్నమెంట్ ఏదైనా కూడా చేయించుకోవచ్చు. సో, ఎలా చూసినా కానీ మీకు అది ప్రాఫిటే ఉంటుందన్నమాట. సో, ఇలా ఫాలో అయ్యి మీరు ట్రై చేయొచ్చు. సో, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.